హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం చార్టర్ చట్టం 1813 విద్యా దృక్పథలో ఇదొక టాపిక్ అనమాట. ఇక్కడ మనకి చార్టర్ చట్టం 1813 యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇది ఎలా ఆమోదించబడింది, దీని యొక్క విద్యా విధానం, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎలా ప్రభావితం అయింది అనేది మనం చూద్దాం. ఇక్కడ మనకి చార్టర్ చట్టం 1813లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిందనమాట. ఈ చట్టాన్ని ఏ ప్రభుత్వం ఆమోదించింది? బ్రిటిష్ ప్రభుత్వం. ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన ఈ చట్టం అనేది స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది. ఈ సిస్టమ్ అనేది చార్టర్ చట్టం అనేది ఏ సిస్టాన్ని ఆవిర్భావానికి నాంది పలికిందంటే స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక స్టేట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా, అక్కడ లాంగ్వేజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని బట్టి తమిళియన్స్ ఉన్నారనుకోండి, తమిళ్ లాంగ్వేజ్ని మాట్లాడతారు. ఇక్కడ ఆంధ్రాలో అయితే తెలుగు లాంగ్వేజ్ని మాట్లాడతారు. ఇక్కడ ఢిల్లీ వాళ్ళు అయితే హిందీని, వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అలా స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ చార్టర్ చట్టం తీసుకొచ్చిందనమాట. ఈ స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది ఈ చార్టర్ చట్టం 1813. ఇది చట్టం పాఠశాలలో శాస్త్ర విజ్ఞానం బోధించాలి అని ఆదేశించింది. అంటే శాస్త్ర విజ్ఞానం బోధించడం ఎలా అనేది కూడా ఈ చట్టం ద్వారానే తెలుసుకోవటం జరిగిందనమాట. ఈ చట్టం ప్రకారం బహుళ్యానికి ఎలిమెంటరీ విద్యను పరిమితంగా, కొందరికి ఉన్నత విద్యను అందించాలి. అంటే ఎలిమెంటరీ విద్యను కొంతమందికి పరిమితంగా, అంటే ఎలిమెంటరీ విద్య అనేది పరిమితంగా ఉండి కొంతమందికి మాత్రమే ఉన్నత విద్యను అందించాలి. ఉన్నత విద్య అంటే హయ్యర్ స్టడీస్ అనమాట. ఇప్పుడు మాస్టర్ ఆఫ్ డిగ్రీస్ అని, ఎంబీఏ, ఎంసీఏ ఇలాంటి పెద్ద చదువులు అనేవి ఎక్కువగా లో కాస్ట్ వాళ్ళకి కాకుండా హై కాస్ట్ వాళ్ళకి మాత్రమే ఈ చదువులు అనేవి అందించాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. బోధనా మాధ్యమం విషయంలో, విద్యా యాజమాన్య విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అంటే బోధనా మాధ్యమ విషయంలో కూడాను, అలాగే విద్యా యాజమాన్యం అంటే ఆ విద్యా యాజమాన్యం అంటే ఒక సిస్టమ్ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా ఈ విద్యా విధానాల్ని ఫాలో అవ్వాలి. బోధనా మాధ్యమం అంటే వాళ్ళు చెప్పే విధానంలో కూడా కొన్ని మార్పులు తీసుకురావటం అనేది ఈ చట్టం చేసిందనమాట. ఇలాంటి అభిప్రాయ భేదాల నేపథ్యంలో ఒక వర్గం వారు ప్రాచీన భారతీయ భాషలు, అంటే ఒక వర్గం వారు ఏమో ప్రాచీన భారతీయ భాషలు, అంటే ఇప్పుడు సంస్కృతం ఉంది, ఈ సంస్కృత భాష అనేది బౌద్ధ విద్యా విధానానికి సంబంధించింది. ఈ మొహమ్మదీల యొక్క విద్యా విధానం అనేది దేనికి ఎక్కువగా వీళ్ళు అరబిక్ భాషని ప్రోత్సహించారు. ఇలా భారతీయ భాషలు అనేవి ప్రాచీన భారతీయ భాషలని సపోర్ట్ చేయడానికి ఒక వర్గం ఉంటే, సంస్కృతానికి ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తే మరికొందరు భారతీయ భాష మాధ్యమానికి వత్తాసు పలికారు. అంటే భారతీయ భాషలే కంటిన్యూ చేయాలి, ఏ స్టేట్కి ఆ లాంగ్వేజ్ని మాత్రమే కన్సిడర్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. మరో వర్గం ఆంగ్ల బోధనం చేస్తే ఆంగ్ల మాధ్యమాలను సమర్థించారు. అంటే ఒక వర్గం ఏమో ప్రాచీన భారతీయ భాషలని మాత్రమే సపోర్ట్ చేస్తే, ఇంకో వర్గం ఏం చేశారంటే ఇంగ్లీష్ భాష మీద ఎక్కువగా పట్టు సాధిస్తే వాళ్ళు ఎక్కువగా రాణించగలుగుతారు అన్ని రంగాల్లో అని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనకి చార్టర్ చట్టం ఏం చెప్తుంది అంటే 1813 చార్టర్ చట్టం గ్రాంట్ సూచనలను అనుసరించి బ్రిటిష్ పార్లమెంట్ 1813 చార్టర్ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం అనేది భారతదేశంలో విద్యకు ఒక నూతన మార్గం ఇచ్చింది. అంటే ఈ చార్టర్ చట్టం అనేది ఒక నూతన మార్గాన్ని ప్రవేశపెట్టిందనమాట. ఈ భారతదేశంలో ఒక కొత్త విద్యా విధానానికి స్ప్రెడ్ చేయగలిగింది. అదే మనకి ఇప్పుడు చెప్తున్నాను కదా స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నాంది పలికింది ఈ చార్టర్ చట్టం ద్వారానే. ఇక్కడ ముఖ్య ఉద్దేశాలు ఏంటి ఈ చట్టం యొక్క అంటే, క్రైస్తవ మిషనరీలను తమ మత ప్రచారం చేసుకున్నట్టుకు స్వేచ్ఛ ఇవ్వాలి. క్రైస్తవ మిషనరీలను తమ మత ప్రచారం అంటే వాళ్ళ యొక్క మత ప్రచారాన్ని చేసుకోవటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. భారతీయులను విద్యావంతులను చేయుటకు కంపెనీ బాధ్యత వహించాలి. భారతీయులందరినీ కూడా విద్య అందించాలి, వాళ్ళందరినీ విద్యావంతుల్ని చేయాలి అంటే ఒక కంపెనీ అనేది బాధ్యత వహించాలి అని చెప్పడం జరిగింది. ఈ కంపెనీ బాధ్యత వహిస్తే వీళ్ళకి సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. సంవత్సరానికి ₹1,00,000 ఈ విద్య ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో, ఎవరైతే విద్యను అందించాలని కంపెనీ ద్వారా అందించాలి అనుకుంటున్నారో ఆ ఉపాధ్యాయులకి కానీ అక్కడున్న వసతులని కూడా ఈ ₹1,00,000 తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. దీని తర్వాత అనేక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు స్థాపించబడిన ఆచరణలో అనేక వివాదాలు ఏర్పడిన. దీనికి ప్రధాన కారణాలు 3.
ఇక్కడ ఈ ప్రైవేట్ పాఠశాలలో స్థాపించారు. ఈ ప్రైవేట్ పాఠశాలలో ఆచరణకు తీసుకురావాలి అంటే కొన్ని మెయిన్ ప్రధాన కారణాలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ కారణాలు ఏంటి అంటే 1813 చట్టంలో బోధనా భాష ఏది ఉండాలని స్పష్టత లేదు. అంటే ఆ చట్టం ప్రకారం 1813 చట్టంలో ఇప్పుడు మనకి ఎలా ఉంది, ఏపీలో అయితే ఎక్కువగా ఇంగ్లీష్ అనేది ఉంది. తెలుగు లాంగ్వేజ్ మీద పట్టు ఉన్నా ఉండకపోయినా కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు అనేది చాలా ఎక్కువగా ఉండాలి. దాని ద్వారానే కంపెనీలో ఆఫర్స్ ఇచ్చినా కానీ, మనం వేరే కంట్రీస్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలన్నా కానీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ చట్టంలో విద్యా లక్ష్యం స్పష్టంగా లేదు. ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదనమాట. ఏ విద్యకు ప్రోత్సహించాలో కూడా వివరణ లేదు. ఏ విద్యని పర్టికులర్గా ప్రోత్సహించాలి, ఇంగ్లీష్ విద్యని పర్టికులర్గా ప్రోత్సహించాలా లేదా స్టేట్ బోర్డ్ సిస్టంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టంలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ని ఎక్కువగా సపోర్ట్ చేయాలి అని ఒక వివరణ అంటూ ఏమీ లేదనమాట. కంపెనీయే విద్యా బాధ్యత చేపట్టాలా లేక ప్రైవేట్ వ్యక్తులను బాధ్యత వదిలివేయాలా, అంటే కంపెనీ బాధ్యత తీసుకోవాలా లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల మీద బాధ్యత అంతా కూడా వాళ్ళకి అప్పగించాలి అనేది సంకోచంలో ఉన్నారు. ఈ వివాదాన్ని ప్రాక్ పశ్చిమ వివాదం అన్నారు. ఈ వివాదాన్ని ఏమని చెప్పారు, ప్రాక్ పశ్చిమ వివాదం, ఓరియంటల్ కంట్రవర్సీ అని చెప్పడం జరిగిందనమాట. భారతీయుల్లో సంస్కృతి నాగరికత లేదు. వాళ్ళు ఏ సంస్కృతి సాంప్రదాయాల్ని ఫాలో అవుతున్నారని నాగరికత అనేది ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. వారిని మార్చవలసిన బాధ్యత కంపెనీకి ఉంది. ఇదంతా ఎవరి మీద బాధ్యత ఉంది అంటే ఈ చార్టర్ చట్టం ప్రవేశపెట్టిన కంపెనీ మీద ఉంది. అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది అని బ్రిటిష్ వారి అభిప్రాయం. అప్పటికి మనకి స్వతంత్రం రాలేదు కాబట్టి బ్రిటిష్ వారి పాలనా విధానం అనేది అప్పట్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీదే ఈ విధానం ఇదంతా కూడా డిపెండ్ అయి ఉందన్నమాట. ఓకేనా. దీంట్లోనే మనకి అధోముఖ వడపోత సిద్ధాంతం. ఈ అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే మేబీ ఇంటర్ప్రిటర్స్ బిట్వీన్ యుఎస్ అండ్ ద మిలియన్స్ హోమ్ వి గవర్న్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్ ఇండియన్ in blood and color but English in taste, in opinions, in morals and in interest. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పబడింది అంటే ఏదైతే విద్యా విధానం అనేది ఉందో అది విద్య ప్రస్తుతం మనకు ఆంగ్లేయులకు సామాన్య స్థాయి భారతీయులకు మధ్యవర్తిత్వంగా చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిలా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ విద్య అనేది ఆంగ్లేయులకి మనం ఇక్కడ నివసిస్తున్న భారతీయులకి మధ్య ఒక కమ్యూనికేషన్ని తయారు చేసేదిలా. మధ్యవర్తిత్వం అంటే అదే కదా, కమ్యూనికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో లాంగ్వేజ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం ఇక్కడ ఏమో తెలుగు, సంస్కృతం కానీ హిందీ కానీ అరబిక్ కానీ మాట్లాడితే వాళ్ళకి మనకి ఏదైనా అర్థమవుతుందో వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేయాలి అని ఈ అధోముఖ వడపోత సిద్ధాంతం యొక్క మెయిన్ ఉద్దేశం. వారు రంగుల్లో రక్తంలో భారతీయులై ఉన్న వారి ఆలోచన ప్రజ్ఞ ఇంగ్లీష్ వైపు ఉండాలి. దీని ప్రకారం భారతీయులందరినీ విద్యావంతుల్ని చేయవలసిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు రంగులో కానీ రక్తంలో కానీ భారతీయులై ఉన్న వాళ్ళ ఆలోచన విధానం అనేది ఇంగ్లీష్ వైపు మళ్ళాలి. ఇంగ్లీష్ వైపు ఎక్కువగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ఇంగ్లీష్ థింకింగ్ స్కిల్స్, మన యొక్క థింకింగ్ స్కిల్స్, మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో డెవలప్ అవ్వాలి. అప్పుడే వాళ్ళని మనం విద్య వైపు విద్యావంతుల్ని చేయాలి అని వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. వీరిని విద్యావంతులను చేయటం ద్వారా భారతీయ సంస్కృతిని వడబోసి చివరి స్థాయి ప్రజల వరకు తీసుకెళ్ళవచ్చని భావించాడు. అంటే వీళ్ళ యొక్క విద్యావంతుల్ని చేయటం కోసం, అంటే వీళ్ళు ఇంగ్లీష్లో ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వగలిగితే వీళ్ళని ఎక్కువగా విద్యావంతుల్ని చేసి వేరే కంట్రీస్లో కూడా వీళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేయగలుగుతాము అని ఈ అధోముఖ వడపోత సిద్ధాంతం యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్ పశ్చిమ విద్యావాదం. ఈ ప్రాక్ పశ్చిమ విద్యావాదం అనేది కంపెనీ సాంప్రదాయ విద్యా విధానం కొనసాగించాలంది. అంటే ఒక సాంప్రదాయంగా ఒక విద్యా విధానాన్ని కొనసాగించాలని ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ విధానం బలపరచుటలో ఆంగ్లేయులు ముందున్నారు. ఈ విధానాన్ని బలపరచాలి అంటే ఆంగ్లేయుల యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రిన్సెస్ వారెన్ హేస్టింగ్స్, మింటో విల్సన్ వీళ్ళు ఎక్కువగా ఈ కంపెనీ యొక్క విద్యా విధానాన్ని ఇంగ్లీష్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు చాలా ఎక్కువ కాలం వరకు ప్రయత్నించారనమాట. ప్రిన్సెస్ 1813 సంవత్సరంలో ప్రవేశపెట్టిన విద్యకు కేటాయించిన ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలనే అంశం మీద వీళ్ళకి
నియమించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే ప్రిన్సెస్. ఈ ప్రిన్సెస్ అనే అతను ఎవరైతే ₹1,00,000 కేటాయించారు కదా, ఆ ₹1,00,000 ఎవరు ఎలా ఏ నియమం మీద వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయాలి, ఏ నియమం మీద విద్యా విధానం మీద అభివృద్ధి పరచాలి అని చెప్పడం జరిగింది. భారతీయ భాషలు సంస్కృతి యూరప్ భాషల సంస్కృతి కన్నా శ్రేష్టమైనది. ఇక్కడ మనల్ని ఒక యూరప్ కంట్రీతో మన కంట్రీని కంపేర్ చేస్తే భారతీయ భాషలు ఈ సంస్కృతి అనేది యూరప్ యొక్క భాషల సంస్కృతి కంటే చాలా శ్రేష్టమైనది, చాలా ఉన్నతమైనది అని చెప్పడం జరిగింది. ఈ ప్రిన్సెస్ భారతీయులు ఇంగ్లీష్ భాషని అర్థం చేసుకోలేరని వాదించాడు. ఈ ప్రిన్సెస్ ఏం చేశాడంటే ఇంగ్లీష్లో ఎవరైతే మనం ఇంగ్లీష్లో ఎంత డెవలప్ చేయాలన్నా కానీ ఈ భారతీయులు ఇంగ్లీష్ భాషని నేర్చుకోలేరు అని వాదించాడు. ఇప్పటికీ కూడా మనకి చాలా వరకు అదే వాదన వినిపిస్తూ ఉంటుంది. ప్రిన్సెస్ యొక్క వాదన కరెక్ట్ లాగా అనిపిస్తుంది. ఎక్కువగా ఎంతమంది క్వాలిఫికేషన్ ఉన్నా కానీ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా వరకు తక్కువగానే ఉంటాయి. మనం చూసిన ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మన యొక్క వే ఆఫ్ ఇంగ్లీష్ అనేది చాలా డల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ప్రిన్సెస్ భారతీయులు ఇంగ్లీష్ భాష సంస్కృతి సాహిత్యం నేర్చుకోలేరు అనే వెనుక భారతీయులను అన్ని రంగాల్లో వెనుకబాటుతనంలో ఉంచి ఆంగ్లేయుల పాలన దీర్ఘకాలం కొనసాగించాలని భావన ఉన్నదని భావించారు. ఈ ప్రిన్సెస్ యొక్క మెయిన్ ఒపీనియన్ ఏంటి అని అనుకుంటే భారతీయుల్ని ఇంగ్లీష్ భాషకి దూరంగా ఉంచి ఎక్కువ కాలం వరకు బ్రిటిష్ వారి పరిపాలన అనేది కొనసాగించాలి అని దీని యొక్క ఉద్దేశం కింద భారతీయులు భావించారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాశ్చాత్య లేదా ఆంగ్లిసిస్టుల వాదన. 19వ శతాబ్దం 3వ దశాబ్దం నాటికి ఇంగ్లాండ్ గొప్ప పారిశ్రామిక దేశంగా ఆవిర్భవించింది. ఇంగ్లాండ్ చాలా గొప్ప పారిశ్రామిక దేశంగా ఆవిర్భవించిందంట. ఎప్పుడు? 19వ శతాబ్దంలో. మిగతా దేశాల కన్నా ఎక్కువ వలసలను ఏర్పరచుకున్న గొప్ప రాజకీయ శక్తిగా ఏర్పడింది. అన్ని దేశాల కంటే కూడా ఇక్కడ రాజకీయ పొలిటికల్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. పాశ్చాత్య విద్యను సమర్థించే వారందరూ యువకులే ఉన్నారు. ఎక్కడ? ఇంగ్లాండ్లో. వీళ్ళు చార్లెస్ గ్రాంట్, రాజారామ్ మోహన్ రాయ్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ విద్యా విధానాన్ని, పాశ్చాత్య విద్యా విధానాన్ని సమర్థించారు. భారతీయుల్లో విజ్ఞానాన్ని ఇంగ్లీష్ భాష ద్వారా పెంపొందించవచ్చని భావించారు. విజ్ఞానాన్ని ఇంగ్లీష్ భాష ద్వారా పెంపొందించటం అంటే ఏంటి? వాళ్ళకి విద్య అనేది ఇంగ్లీష్ ద్వారా అందించాలి అని వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. పాశ్చాత్య విజ్ఞానం ద్వారా భారతీయులు నైతిక స్థాయి పెంచవచ్చని వాదించారు. అంటే వాళ్ళ యొక్క నైతిక స్థితిగతులను పెంచవచ్చు, భారతీయుల యొక్క నైతిక స్థితిని పెంచవచ్చని ఈ ఆంగ్లిసిస్టులు వాదించారు. ఆంగ్లిసిస్టులో మెకాలే ముఖ్యుడు. ఇది నెక్స్ట్ మీకు మెకాలే ఇక్కడ వచ్చింది చూడండి. దీనిని అధోముఖ వడపోత సిద్ధాంతం అన్నారు. ఇప్పుడు నేను మీకు అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏంటో చెప్పాను కదా, ఇది ఈ ఆంగ్లిసిస్టుల వాదన అనమాట. అంటే అందువల్ల ఉన్నత వర్గాల వారికి విద్యా అవకాశాలు కల్పించారు, వారి ద్వారా విద్య దిగువ తరగతుల ప్రజలకు దానంతటా అదే ప్రసారం అవుతుందని భావించారనమాట. ఇదే అధోముఖ వడపోత సిద్ధాంతం. అంటే ఉన్నత వర్గాల వారికి హయ్యర్ ఎడ్యుకేషన్ స్టడీస్ని ఎక్కువగా ఎంబీఏ, ఎంసీఏ, మాస్టర్ డిగ్రీస్, పిహెచ్డీస్ ఇలా వీళ్ళని అందిస్తే వీళ్ళ ద్వారా తక్కువ వర్గాల వారికి విద్య అనేది స్ప్రెడ్ అవుతుంది అని వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇదే అధోముఖ వడపోత సిద్ధాంతం. ఓకేనా. ఇక్కడ వరకు మీకు చార్టర్ చట్టం అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు మెకాలే ముఖ్యుడు అని చెప్పాడు కదా, మెకాలే ముఖ్యుడు అంటే మెకాలే వాదనలు ఎలా ఉన్నాయి, తను ఎలా వాదించాడు, విద్య గురించి తను ఎలా ఇండియా మీద ప్రభావాన్ని చూపించాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబర్స్ని పెంచండి. సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగట్లేదు. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ మెటీరియల్ అనేది నేను మీకు అందిస్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.